నాడు బ్యాంకులు డిపాజిట్లు పెట్టమని సింగరేణి చుట్టూ తిరిగితే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి 1వ తారీఖు వస్తుందని సింగరేణి సీఎండి సింగరేణి జీఎంలు బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరిగే పరిస్థితి తెచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దయచేసి కార్మికులు ఆలోచించండి. చూడండి, 12,377 కోట్లు బొగ్గు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సింగరేణికి డబ్బులు చెల్లించడం లేదు. ఇది ఒక్కటే కాదు కదా, ఇందాక నేను చెప్పిన చూడు, 1000 కోట్లు కరెంటు మీద సోలార్ పవర్ ఖర్చు పెట్టిండ్రు, అది ఉత్తగబాయ్. 1000 కోట్ల రూపాయలు ఓబీ టెండర్ల స్కామ్లు అయిపోయాయి. 1000 కోట్ల రూపాయలు జైపూర్ పవర్ ప్లాంట్ పీపీఏ లేకుండా, డిపిఆర్ అప్రూవల్ లేకుండా 1000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి మరి ఆడుంటాయి పైసలు. అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లున్న సింగరేణి ఇవాళ 4,300 కోట్ల రూపాయల అప్పుల్లో సింగరేణి మిగిలిపోయింది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఫైనాన్స్ మినిస్టర్గా. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లిమిట్ పెట్టింది ఓవర్ డ్రాఫ్ట్ పోవడానికి. ఎంత? అది 3,200 కోట్లు. మొత్తం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ పోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రానికి పెట్టిన పరిమితి 3,200 కోట్లు. ఇవాళ సింగరేణి ఎంత ఓవర్ డ్రాఫ్ట్ లో ఉందో తెలుసా మీకు? 4,300 కోట్లు. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిమితి కంటే సింగరేణి పరిమితి పెరిగిపోయింది. నాడు ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి నేడు ఓడీలోకి ఎందుకు పోయింది అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరే చెప్తున్నారు కదా లాభాలు వచ్చినాయి, అది నెక్స్ట్ పాయింట్లో చెప్తా. మరి ఎటుపోయినాయి లాభాలు? ఇప్పుడు ఒక సంవత్సరమేమో 2023-24 ఇంత లాభాలు వచ్చినాయి, 2,300 కోట్లు లాభాల్లో నుంచి పక్కన పెడుతున్నాము అన్నారు. పోయిన సంవత్సరం 24-25 లాభాలు వచ్చినాయి, 8,000 కోట్ల లాభాలు వచ్చినాయి, 4,000 కోట్ల లాభాలు పక్కన పెడుతున్నాము అన్నారు. 23-24లో 2,300, 24-25లో 4,000 కోట్లు, రెండు కలిపితే ఎంత? 6,300 కోట్లు. మరి 6,300 కోట్లు లాభాలు వస్తే ఎక్కడ పోయినాయి అవి? అయితే లాభాలు రానన్న రాలేదు, లేని లాభాలను వచ్చినట్టని చూపి మీరు సంస్థను మోసపుచ్చింది కనుకనే ఇవాళ 4,300 కోట్ల ఓడీలో సింగరేణి ఉన్నది. మీరే చెప్పింది కదా పక్కకు పెట్టినామని. నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తా. ఇది నేను చెప్పింది ఇప్పుడు. 23-24 2,283 కోట్లు, 24-25లో 4,034 కోట్లు. ఏం చెప్పింది? 6,315 కోట్లు లాభాలు వాటాను ఇట్లా పక్కకు పెడుతున్నాం, సింగరేణి భవిష్యత్తుకు వాడుకుంటాం. ఈ 6,315 కోట్లు సిలక్ బ్యాంకుల పక్కకు పెడుతున్నాం సింగరేణి భవిష్యత్ అవసరాలకు అన్నారు. మరి బ్యాంకుల 6,315 కోట్ల లాభాలు ఉన్నదే సిలక్ ఉంటే పక్కకు పెడితే ఆ లాభాలే నిజమైతే 4,300 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు చేసిందో సింగరేణి ఇవాళ మా కార్మికులకు సమాధానం చెప్పాలి. అంటే లాభాలు రాకపోవడం నిజమై ఉండాలి, లేదా ఓడి అన్న ఉండద్దు. ఇలా అప్పులు తెస్తే తప్ప కార్మికులకు జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడ్డది. మీరు చేసిన తప్పుడు పనులకు ఇవాళ సింగరేణి అప్పుల పాలైపోయింది. మీరు చేసిన కమిషన్ల కక్కుర్తి కోసం అవసరం లేని ప్రాజెక్టులు చేపట్టి ఇవాళ సింగరేణిని ఓడీలోకి నెట్టినటువంటి పరిస్థితి. ఇవి ఇప్పటివరకు బుట్టిన అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.